వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్లో పార్ట్ బికి సంబంధించి జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లివింగ్ వరల్డ్ గురించి సిలబస్లో అడుగుతా ఉన్నారు. ఈ జీవ ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టాపిక్ 2గా అడుగుతున్నటువంటి ఈ లివింగ్ వరల్డ్ కి సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు ఎగ్జామ్ కి సంబంధించి ఎంత క్లిష్టతరమైనటువంటి టాపిక్ నైనా చాలా సులువుగా అర్థం చేసుకునేలాగా ఐకాన్ ఇండియా మీకు క్లాసెస్ ని అందిస్తూ ఉంది. సో ఈ క్లాసెస్ మీరు ఫుల్ లెంత్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ కోసం ఆన్లైన్ క్లాసెస్ని, మెటీరియల్స్ని, రిలేటెడ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని మీరు పొందవచ్చు. దీనికోసం మేము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్స్ని ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంచాము. సో దీని ద్వారా రిజిస్టర్ అవ్వండి. మీకు మంచి మంచి లేటెస్ట్ క్లాసెస్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూ ఉంటాం. సో ఇప్పుడు టాపిక్ ఏమని అంటున్నాము అని అంటే లివింగ్ వరల్డ్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? లివింగ్ వరల్డ్. సో ఈ లివింగ్ వరల్డ్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని తెలుగులో దీనినే జీవ ప్రపంచము అని అంటున్నాం. సిలబస్లో ఉన్నటువంటి అంశం కాబట్టి రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి జీవ ప్రపంచం, లివింగ్ వరల్డ్ అనేటువంటి టాపిక్లో అసలు జీవ ప్రపంచం అంటే ఏంటి, జీవ ప్రపంచానికి సంబంధించి మనం ఇక్కడ ఏం గుర్తించాల్సి ఉంటుంది, లివింగ్ వరల్డ్ కి సంబంధించినటువంటి అంశానికి సింపుల్ డెఫినేషన్ అడిగితే ఇక్కడ మనం ఏం చెప్పాల్సి ఉంటుంది అని అంటే జీవులకి సంబంధించి ఈ ప్రపంచం మీద ఉండేటువంటి నివసించేటువంటి జీవులకి సంబంధించి, అలాగే ఆ జీవులకి సంబంధించినటువంటి లక్షణాలను గురించి తెలిపేటువంటిదే లివింగ్ వరల్డ్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏదైతే జీవం ఉన్నదో ఆ జీవానికి సంబంధించినటువంటి లక్షణాలను గురించి చర్చించేటువంటి అంశమే మనం లివింగ్ వరల్డ్ గా గుర్తుంచుకోవాలి. సింపుల్ ఇంతే. జీవ ప్రపంచం అనగా ఏమిటి గుర్తించండి అని చెప్పేసి ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇక్కడ ప్రపంచంపై ఉన్నటువంటి జీవము, ఆ జీవంకి సంబంధించినటువంటి లక్షణాలు, ఇగో వీటిని గురించి చర్చించే అంశమే, మనం వీటిని గురించి డిస్కస్ చేసేటువంటి అంశమే ఈ జీవ ప్రపంచము. చర్చించేటువంటి అంశాలనే మనం ఏమని అంటున్నాము అని అంటే జీవ ప్రపంచము అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ జీవము ఉంటది అని అంటున్నాం, ఆ జీవానికి కొన్ని లక్షణాలు ఉంటవి అని అంటున్నాం. మరి ఆ లక్షణాలు ఏంటి అని రేపు ఎగ్జామినేషన్ లో అడుగుతారు. లివింగ్ వరల్డ్ కి సంబంధించినటువంటి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి అని చెప్పేసి అడిగితే ఇక్కడ జీవం ఉంటది, ఆ జీవనానికి కొన్ని లక్షణాలు ఉంటవి, ఆ లక్షణాలకి సంబంధించినవి ఏంటి గుర్తించండి అన్నప్పుడు మనం 4 అంశాలను ప్రధానంగా గుర్తించాలి. ఎన్ని అంశాలను అని అంటున్నాం? 4. సో ఇక్కడ 4 అంశాలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. లివింగ్ వరల్డ్ కి సంబంధించి, జీవానికి సంబంధించి, ఇక్కడ జీవులకి సంబంధించి 4 అంశాలు ఉంటవి అని అంటున్నాం. మరి ఏంటి ఆ 4 అని అంటే, ఒకటి ఇక్కడ పోషణ అని అంటున్నాం. సో ఇక్కడ ఈ జీవులకి సంబంధించి తమ జీవితాన్ని నిర్వహించేటువంటి జీవులు 4 అంశాలను ప్రధానంగా కలిగి ఉంటే ఒకటి ఏమని అంటున్నాము అని అంటే పోషణ అని అంటున్నాం. సో ఈ పోషణనే మనం ఇక్కడ న్యూట్రిషన్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనినే మనం ఏమని అంటున్నాం? న్యూట్రిషన్ అని అంటున్నాం. మరి రెండవ అంశం ఏమిటి పోషణ తర్వాత అని అంటే శ్వాసక్రియ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? శ్వాసక్రియ అని అంటున్నాం. దీన్నే రెస్పిరేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. రెండవ అంశం ఏంటి అని అంటే శ్వాసక్రియ. సో దీన్నే రెస్పిరేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇందులో 3వ అంశంగా కీలకమైనటువంటిది దేన్ని చూస్తాము అని అంటే రవాణా, ట్రాన్స్పోర్టేషన్ అని అంటున్నాం. 3వ అంశంగా రవాణా అనేది ఉంటుంది. దీన్ని ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి
పిలవడం జరుగుతూ ఉంది. ఒక జీవికి సంబంధించినటువంటి లక్షణాలలో 4వ అంశం ఏమిటి అని అంటే విసర్జన అంటున్నాం, ఎక్సెర్షన్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. సో విసర్జన, ఇలా ఈ 4 అంశాలు కూడా మనం వెరీ ఇంపార్టెంట్ గా చూడాల్సి ఉంటది. దేనికి సంబంధించి అని అంటే ఇక్కడ జీవ ప్రక్రియలకి సంబంధించి, లైఫ్ ప్రాసెస్ కి సంబంధించి, ఇక్కడ జీవితాన్ని నిర్వహించేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటిలలో 4 ప్రక్రియలు అనేవి చాలా కీలకం. ఆ 4 ప్రక్రియలు ఏమిటి అన్నప్పుడు 1 పోషణ, 2 శ్వాసక్రియ, 3 రవాణా, 4 విసర్జన అని అంటున్నాం. సో ఇలా ఈ 4 అంశాలను కూడా మనం జీవులకి సంబంధించినటువంటి అలాగే జీవ ప్రక్రియలకి సంబంధించినటువంటి వాటిలలో మనం ప్రధానమైనటువంటి అంశాలుగా వీటిని గుర్తించాల్సి ఉంటుంది. సో జీవ ప్రక్రియలకి సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి అని అంటే 4 అంశాలు, ఆ 4 ఈ అంశాలుగా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇక్కడ జీవ ప్రక్రియలకి సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి అన్నప్పుడు మన ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇక్కడ మరి ఈ పోషణ, న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి అంశంను గురించి డిస్కస్ చేస్తే సిలబస్ లో మనల్ని న్యూట్రిషన్ గురించి ప్రత్యేకంగా అడుగుతా ఉన్నారు. పోషణ అని అంటున్నాం. ఈ పోషణకి సంబంధించి, న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఈ న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి డెఫినేషన్, నిర్వచనం ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ పోషణకి సంబంధించి డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి, పోషణకి సంబంధించిన నిర్వచనం ఏమిటి అని అంటే పోషణ అనేది జీవులకి సంబంధించి వాటి పోషణ, జీవనానికి అవసరమైనటువంటి ఆహారాన్ని పొందేటువంటి ప్రక్రియనే ఇక్కడ మనం జీవులకి సంబంధించినటువంటి శక్తిని పొందేటువంటి ప్రక్రియనే పోషణ అని అంటున్నాం, న్యూట్రిషన్ అని అంటున్నాం. వెరీ సింపుల్. సో ఇక్కడ జీవులు ఉన్నాయి, ఏమున్నవి అని అంటున్నాం. సో ఈ లివింగ్ వరల్డ్ కి సంబంధించి ప్రాణంతో ఉన్నటువంటి అన్నింటినీ కూడా మనము జీవంతో ఉన్నటువంటి జీవులుగా భావించడం జరుగుతూ ఉంది. ఈ జీవులకి సంబంధించి ఏం కావాలి ఇక్కడ అని అంటే ఇక్కడ ఆ న్యూట్రిషన్ ని పొందేందుకోసం ఆహారం అనేది కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏం కావాలి అని అంటున్నాం, ఆహారము అనేది కావాలి, ఫుడ్ అనేది కావాలి. సో ఈ ఫుడ్ ద్వారా ఏమొస్తుంది అని అంటే శక్తి అనేది వస్తుంది. సో పోషణ అనగా అర్థం ఏంటి అని అంటే జీవులు ఇక్కడ నివసించడానికి, బ్రతకడానికి ఆహారం అనేది కావాలి. ఆ ఆహారం ద్వారా ఇక్కడ శక్తిని అనేవి పొందుతాయి. కాబట్టి దీనినే మనం పోషణకి సంబంధించినటువంటి అర్థంగా గుర్తించాల్సి ఉంటుంది. వెరీ సింపుల్. పోషణ అర్థం చెప్పండి అని అంటే జీవులు బతకడానికి ఆహారం కావాలి. ఆ ఆహారం పొందేటువంటి ఆహారం ద్వారా ఏదైతే శక్తిని సంపాదిస్తాయో దానిని మనం పోషణకి సంబంధించినటువంటి, న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి డెఫినేషన్ గా చూడాల్సి ఉంటుంది. మరి ఇక్కడ పోషణకి సంబంధించి, న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి టైప్స్ ఏమైనా ఉంటాయి అని అంటే ఇక్కడ న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తా ఉన్నాము అని అంటే ఏదైతే పోషణ, న్యూట్రిషన్ అనేది ఉందో ఈ న్యూట్రిషన్ అనేటువంటి దానిని మనం 2 టైప్స్ గా ఇక్కడ బైఫర్కేట్ చేయడం జరుగుతూ ఉంది, డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ పోషణకి సంబంధించి న్యూట్రిషన్ ని 2 రకాలుగా డివైడ్ చేస్తా ఉన్నాము అని అంటున్నాం. ఒకటి ఏమిటి అని అంటే స్వయం పోషణ అని అంటున్నాం. ఒకటి స్వయం పోషణ, దీనినే మనం ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తా ఉన్నాం. దీన్నే ఏమని పిలుస్తా ఉన్నాం, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తా ఉన్నాం. ఓకే, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. దీన్నే స్వయం పోషణ అని అంటున్నాం. రెండోది ఏంటి అని అంటే పరపోషణ లేదా పరపోషక పోషణ అని అంటున్నాం. సో రెండోది ఇక్కడ పరపోషణ అనేటువంటి దానినిగా గుర్తించండి.
సో ఈ పరపోషన్ ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తా ఉన్నాం. దీన్ని ఏమని అంటున్నాం? హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతా ఉంది. ఓకే, సో ఇలా మనం పోషణని 2 రకాలుగా డివైడ్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ జీవంతో ఉన్నటువంటి ప్రతిదానికి ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని శక్తిగా మార్చుకునేటువంటి ప్రక్రియనే మనం పోషణకి సంబంధించినటువంటి అర్థంగా నిర్వచనంగా చెప్తా ఉన్నాం. సో ఈ పోషణని 2 రకాలుగా డివైడ్ చేస్తా ఉన్నాం న్యూట్రిషన్ ని. ఒకటి స్వయం పోషణ అని అంటున్నాం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, రెండోది పరపోషణ అని అంటున్నాం హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తా ఉన్నాం. మరి ఇక్కడ స్వయం పోషణకి సంబంధించినటువంటి వాటిని ఎలా నిర్వచిస్తారు అనంటే జీవులు తమ స్వంతంగా ఇక్కడ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనినే స్వయం పోషణ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. సో ఇక్కడ జీవులు ఏమవుతున్నాయి అనంటే తమ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏమవుతుంది? జీవులు స్వయంగా ఆహారమును తయారు చేసుకుంటా ఉన్నాయి. స్వయంగా ఆహారంను తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే సెల్ఫ్ గా ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మరి ఇలా ప్రొడ్యూస్ చేసుకునేటువంటి వీటినన్నింటినీ కూడా మనం స్వయం పోషకాలుగా చెప్తా ఉన్నాం. మళ్ళీ ఈ స్వయం పోషకాలకి సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అటోట్రోఫిక్ న్యూట్రిషన్ ని మళ్ళీ మనం 2 రకాలుగా బైఫర్కేట్ చేయాల్సి ఉంటుంది, 2 రకాలుగా విభజించాల్సి ఉంటుంది. సో ఈ 2 రకాలకి సంబంధించి ఒకటి ఏమని అంటున్నాము అంటే ఫోటో అటోట్రోఫిక్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తా ఉన్నాం? ఇది 2 రకాలుగా డివైడ్ చేస్తా ఉన్నాం. ఒకటి ఏమిటి అని అంటే ఫోటో అటోట్రోఫిక్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ట్రోఫిక్ అని చెప్పేసి పిలవడం జరుగుతా ఉంది. ఫోటో అటోట్రోఫిక్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ సింపుల్ గా సూర్యకాంతిని లేదా సూర్య శక్తిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి వాటినన్నింటినీ కూడా ఫోటో అటోట్రోఫిక్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మొక్కలు. ఎగ్జాంపుల్ ఏంటి? మొక్కలు అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఏమని అంటున్నాం? మొక్కలు అని అంటున్నాం. సో మొక్కలు సూర్యకాంతి ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఇక్కడ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. దీనినే మనం ఏ పోషణ అని పిలుస్తా ఉన్నామనంటే ఫోటో అటోట్రోఫిక్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది ఎందులో భాగము అని అంటే స్వయం పోషణలో భాగం. ఈ స్వయం పోషణ అటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. పూర్తిగా అటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటే ఏంటి అని అంటే స్వయంగా వాటికవే ఆహారాన్ని తయారు చేసుకోవడం. ఇది మొక్కలు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ రెండోది ఏంటి అని అంటే కెమో అటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటున్నాం. రెండోదాన్ని ఏమని అంటున్నాం? కెమో అటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటున్నాం. సో రెండోది ఏంటి అని అంటే కెమో అటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. కెమో అటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటే రసాయన పద్ధతి ద్వారా, దాని లేదు అని అంటే రసాయన శక్తిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి ప్రక్రియనే ఇక్కడ మనం ఈ కెమో అటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ఇది దేనిలో భాగము అని అంటే స్వయం పోషణ అటోట్రోఫిక్ న్యూట్రిషన్ లో భాగం. ఓకే, అటోట్రోఫిక్ న్యూట్రిషన్ లో కెమో అటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఉంటుందా ఉండదా అని అడుగుతారు. ఇది ఒక పద్ధతి ఇందులో ఉందా లేదా అంటే ఉన్నది అని చెప్పాలి. సో ఈ పద్ధతిలో ఏ విధంగా అంటే రసాయన శక్తిని ఉపయోగించుకుని ఫుడ్ ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా దేనిలోకి వచ్చేటువంటి విభాగము అని అంటే అటోట్రోఫిక్ స్వయం పోషణలోకి వచ్చే విభాగం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే బ్యాక్టీరియాలు. దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే కొన్ని బ్యాక్టీరియాలు రసాయన శక్తి ద్వారా ఇక్కడ ఏమవుతాయి అని అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. సో ఈ రెండు కూడా ఫోటో అటోట్రోఫిక్, కెమో అటోట్రోఫిక్ అనేటువంటివి మీరు అటోట్రోఫిక్ న్యూట్రిషన్ లో భాగము, స్వయం పోషణలో భాగము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. వీటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే స్వయంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం. ఓకే, ఇప్పుడు